హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్వీ స్విన్ ఛానల్ తెలుగు. ఈరోజు నేను డ్రెస్సులకి కానీ బ్లౌజెస్ కానీ మధ్య పోట్లీ బటన్స్ పెడుతున్నాను కదా, ఆ పోట్లీ బటన్స్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇప్పుడు మనం దీన్ని ఒక పొడుగుటి స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. ఈ స్ట్రైట్ పీస్ని ఒక 2 ఇంచెస్ మనకి ఎంత పోట్లీ బటన్ సైజుని బట్టి నేను ఇప్పుడు 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. అంటే ఒక స్క్వేర్ పీస్ 4 సైడ్స్ ఈక్వల్గా ఉండేటట్టు తీసుకోవాలి. ఇప్పుడు నేను 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక 2 ఫోల్డ్స్లో ఇలా స్ట్రైప్ని మొత్తం ఒకేసారి ఫోల్డ్ చేసేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకోసం మామూలుగా ఇలా కట్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇప్పుడు ఇది స్క్వేర్ 2 ఇంచెస్ 2 ఇంచెస్ 2 ఇంచెస్ స్క్వేర్ బాక్స్. ఇది ఇలా ఉన్నదాన్ని మనం ఫోల్డ్ చేసుకొని దీన్ని రౌండ్ షేప్లో ఇలా షేప్ చేసుకోవాలి. ఈ విధంగా సర్కిల్ షేప్ వస్తుంది. ఈ షేప్లో మనం ఈ మోడల్ చూపిస్తున్నాను. మీ దగ్గర థర్మాకోల్ ఉంటే థర్మాకోల్ కూడా సైజులు ఉంటాయి, సైజుని బట్టి ఏ సైజు కావాలో ఆ సైజు పెట్టేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇది పీసెస్ చేసిన క్లాత్ పీసెస్ ఉంటుంది కదా, వేస్ట్ పీస్, ఆ వేస్ట్ పీస్ని చిన్న చిన్న స్మాల్ పీసెస్ లాగా చేసేసుకుని దీన్ని మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో బాగా ఫోల్డ్ చేసుకొని రౌండ్ బాల్ లాగా చేసేసుకొని దీనిలో పెట్టేసి దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. దీనిలా నేను ఇప్పుడు దీనికి మనం ఏ కలర్ అయితే కావాలో మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్తో దీన్ని ఇలా చేసేసుకోవాలి. రౌండ్గా ఇలా నాటేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక టైప్లో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంకో షేప్ ఇంకొక దాంతో చూపిస్తుంది, ఇంకొక పోట్లీ బటన్ షేపు. దీన్ని కూడా ఇందాకలాగా మనం ఒక షేప్ చేసేసుకోవాలి రౌండ్ షేప్లో. ఇప్పుడు దీంట్లో మనం కాటన్ తీసుకొని ఈ కాటన్ని బాగా రౌండ్ షేప్లో చేసేసుకొని దీని మిడిల్లో పెట్టేసేయాలి. అంటే మనకి ఎంత సైజు కావాలో అంత సైజు, చిన్నదైతే చిన్నది, పెద్దదైతే పెద్దది. ఇప్పుడు మనం దీనికి సిల్క్ థ్రెడ్ తోటి చూపిస్తున్నాను. అంటే మనకి థ్రెడ్ కావాలంటే ఆ థ్రెడ్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కొంచెం నేను పొడుగు చూపిస్తున్నాను. వేరే పోట్లీ బటన్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా రావాలి. ఇక్కడ ఒక నాట్ వేసేసుకోవాలి. మళ్ళీ ఇంకొక నాట్ వేసుకోవాలి. గట్టిగా ఇంకొకటి థర్మాకోల్, దాంట్లో కూడా ఒకసారి థర్మాకోల్ పెట్టేసి కూడా చేసుకోవచ్చు.
ఈ బటన్స్ని మనం ఇవి 2 టైప్స్ బటన్స్. ఇది ఒక రకము, ఇది ఒక స్టైల్లోది. మన క్లాత్కి ఎలా అంటే ఇప్పుడు ఇది ఈ విధంగా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే లోపలికి పెట్టి స్టిచ్ చేసేసేది. ఇక్కడ ఇది గోల్డ్ కనిపిస్తుంది కదా, థ్రెడ్ కనిపించే ఒకటైతే థ్రెడ్ కనిపించకుండా ఇంకొకటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.